హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఏంటిదంటే మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనం ఓటీటీ అప్డేట్ విషయానికి వస్తే నాగ చైతన్య గారి బ్లాక్ బస్టర్ ఫిలిం తాండేల్ ఫిలిం అయితే మనకైతే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది March 7th మల్టిపుల్ లాంగ్వేజ్లో. బాపు ఫిలిం ఆల్రెడీ మనకైతే ఈ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కాకుండా మనకైతే అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోయిందనమాట. అందుకే మనకైతే March 7th నుంచి వెళ్ళి జియో హాట్‌స్టార్‌లో అయితే మనకైతే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది బాబు ఫిలిం. ఎవరు చూడకపోతే ఈ మూవీని అయితే చూసేయండి. పట్టుదల ఫిలిం కూడా మనకైతే నెట్‌ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది మల్టిపుల్ లాంగ్వేజ్‌లో రైట్ నౌలో. చూడకపోతే చూసేయండి, ఓకేనా? అలాగే మనకైతే మనమే ఫిలిం ఈ మూవీ అయితే హిట్ అయిపోయిందనమాట శివానంద్ గారిది. ఈ మూవీ అయితే ఫైనల్‌గా మనకైతే అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. కమింగ్ సూన్ అనమాట. March 7th కన్నా మీకు March 10th కన్నా స్ట్రీమింగ్ అయితే కాబోతుంది అమెజాన్ ప్రైమ్‌లో మనమే ఫిలిం. రావం రాఘవం మూవీ కూడా మనకైతే ఈటీవీలో కమింగ్ సూన్ అనమాట. ఈ మూవీ మనకైతే అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోయిందనమాట. అందుకే మనకైతే ఈటీవీలో అయితే కమింగ్ సూన్ అయితే రాబోతుంది, స్ట్రీమింగ్ కాబోతుంది ఓన్లీ తెలుగు లాంగ్వేజ్‌లో మాత్రమే. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అందుకే మనకైతే March 21st నుంచి అయితే నెట్‌ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది మల్టిపుల్ లాంగ్వేజ్‌లో. మరి చూద్దాం మరి ఆ డేట్ కన్నా వస్తుందో రాదో. ఇప్పటికైతే మనకైతే 100 కోట్లు అయితే కొట్టి పడేసిందనమాట రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. మరి చూద్దాం మరి నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడు వస్తుందో. ఇప్పుడు మన మూవీ అప్డేట్ విషయానికి వస్తే చావా ఫిలిం తెలుగులో అయితే రాబోతుంది. అందుకే మనకైతే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. డబ్బింగ్ అయితే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద అయితే కామెంట్ చేయాలి. March 7th అయితే మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. నేను మాత్రం కంపల్సరీ రివ్యూ అయితే ఇస్తానన్నమాట. మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయడానికి ఓకేనా. డబ్బింగ్ అయితే March 29th అయితే మనకైతే మ్యాట్ 2 అయితే రావాలి, కానీ ఇప్పుడు మనకు పోస్ట్పోన్ అయిపోయి రీపోస్ట్పోన్ అయితే అయిపోయింది అనమాట. March 28th అయితే వరల్డ్ వైడ్గా అయితే రిలీజ్ అయితే కాబోతుంది మ్యాట్ 2. ఇప్పటికైతే మీకు తెలిసిపోయిందనమాట. హరిహర వీరమల్లు మూవీ అయితే పోస్ట్పోన్ అయితే అయిపోయింది. మరి చూద్దాం మరి హరిహర వీరమల్లు ఎప్పుడు ఏ డేట్కి వస్తుందో. మరి మీరేమనుకుంటారో కింద అయితే కామెంట్ చేయడానికి ఓకేనా. నితిన్ గారి అప్కమింగ్ ఫిలిం రాబిన్హుడ్ మూవీ నుంచి వెళ్ళి మనకైతే డేవిడ్ బాయ్ గారు అయితే కెమెరాలో అయితే చేయబోతున్నారు అనమాట. ఇదైతే అందరికీ తెలిసింది. ఎప్పుడంటే ఎప్పుడో మనకైతే లీక్ అయితే అయిపోయిందనమాట. మరి చూద్దాం మరి ఆ రోల్ ఎలా ఉండబోతుందో. చాలా అంటే చాలా చిన్న రోల్ అయితే చేయబోతున్నారు. March 28th అయితే రిలీజ్ అయితే కాబోతుంది వరల్డ్ వైడ్గా. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద అయితే కామెంట్ చేయడానికి ఓకేనా. అఖండ పార్ట్ 2 బాలకృష్ణ గారి అప్కమింగ్ ఫిలిం మోస్ట్ అవైటెడ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు ప్యాన్ లెవెల్గా అయితే. ఈ మూవీ మనకైతే హిమాలయస్లో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేసారనమాట. బోయపాటి శ్రీను గారు అయితే చాలా అంటే చాలా రిచ్గా అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు. మరి చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. మరి ఈ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, వెయిట్ చేయట్లేదా కింద అయితే కామెంట్ చేయడానికి ఓకేనా. నేను మాత్రం చాలా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నా. హిమాలయాలో అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేసారు అఖండ పార్ట్ 2. ఫైనల్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే నాని గారి మోస్ట్ అవైటెడ్ ఫిలిం అప్కమింగ్ ఫిలిం మనకైతే పారడైజ్ ఫిలిం. ఈ మూవీ నుంచి మనకైతే నిన్న అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయిన వెంటనే మనకైతే చాలా చాలా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చేసాయి. అందరికైతే మైండ్ తొప్పిందనమాట. అందుకే మనకైతే టైర్ 1 హీరో లెక్క అంతా మనకైతే రికార్డ్స్ అయితే వచ్చేసాయి అనమాట. మరి దాని రికార్డ్స్ ఏంది, దాని లైక్స్ ఏంది, దాని వ్యూస్ ఏందని తెలుసుకుందాం, ఓకేనా. వ్యూస్ అయితే 17.14 మిలియన్ దాకా అయితే వ్యూస్ అయితే వచ్చేసాయి. ఆల్ టైమ్ టాప్ 2 కాకుండా మనకైతే టాప్ 4లో అయితే ఉందన్నమాట టీఎఫ్ఐలో. లైక్స్ అయితే 2,62,000 దాకా అయితే లైక్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం మోస్ట్ రివ్యూస్ 24 అవర్స్ అయితే చూద్దాం అనమాట గ్లిమ్స్ పరంగా అయితే. ఫస్ట్ అయితే దేవర మూవీ అయితే ఉంది 26.17 మిలియన్ తోటైతే. గుంటూరు కారం మూవీ అయితే ఉంది 20.98 మిలియన్ తోటైతే. పుష్ప పార్ట్ 2 ద రూల్ గ్లిమ్స్ పరంగా అయితే 20.45 మిలియన్ తోటైతే థర్డ్ ప్లేస్కి అయితే వచ్చేసింది. ఫోర్త్ ప్లేస్కి వచ్చేసి మనకైతే ద పారడైజ్ ఫిలిం అయితే ఉందన్నమాట నాని గారిది. 17.12 మిలియన్ తోటైతే ఫోర్త్ ప్లేస్కి అయితే వచ్చేసింది. ఫిఫ్త్ ప్లేస్ పరంగా అయితే మనకు లైగర్ ఫిలిం అయితే ఉందన్నమాట. 17.92 మిలియన్ తోటైతే ఫిఫ్త్ ప్లేస్ అయితే ఉంది. ఓవరాల్గా అయితే ఊరమాస్ రెస్పాన్స్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి డార్లింగ్స్, ఓకేనా. నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి డార్లింగ్స్ మరి మూవీ అప్డేట్స్ అన్నమాట. మీకు వీడియో నచ్చిందా నచ్చలేదా, మీకు ఏ మూవీ అప్డేట్ నచ్చిందో కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్, ఓకేనా. ఒకవేళ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.